వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఈ మధ్య చాలామంది జిమ్కి వెళ్ళడం, ఫిజికల్ యాక్టివిటీస్ కానీ ఫిజికల్ ఎక్సర్సైజెస్, స్విమ్మింగ్ చేయడము అండ్ అలాగే యోగా ఇవన్నీ చేస్తున్నారు. వాటితో పాటు హెల్దీ ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో హెల్దీ ఫుడ్ కూడా తీసుకున్నట్లయితేనే మనం అచీవ్ చేయాలనుకున్న బాడీ షేపింగ్ కానీ బాడీ టోనింగ్ కానీ అవుతుంది, మజిల్స్ బిల్డప్ కూడా అవుతుంది అండ్ ఇమ్యూనిటీని కూడా బూస్టప్ చేస్తుంది అనమాట. సో హెల్దీ ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఎటువంటి హెల్దీ ఫుడ్ మంచి కాంబినేషన్లో తీసుకోవాలి అనేది మాత్రం మన హెల్దీ అండ్ టేస్టీలో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాం. ఇవాళ కూడా అటువంటి టిప్స్తో అండ్ అలాగే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ఇవాళ అయితే ఒక అమేజింగ్ రెసిపీస్తో వచ్చేసి ఉంటావు. అండ్ ఫస్ట్ థీమ్ ఏంటి అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి వెయిట్ మేనేజ్మెంట్ డైట్. సో చాలామంది వెయిట్ లాస్ డైట్ కానీ వెయిట్ గెయిన్ డైట్ కానీ కొంచెం ఈజీగా ప్లాన్ చేసుకోగలుగుతారు. వెయిట్ లాస్ అంటే కొంచెం క్యాలరీస్ అండ్ ఫ్యాట్ కట్ డౌన్ చేస్తారు. వెయిట్ గెయిన్ అంటే కొంచెం క్యాలరీ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకొని ప్రోటీన్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు. బట్ మేనేజ్మెంట్ డైట్ అనేసరికి కన్ఫ్యూజన్లో ఉంటారు. లైక్ పర్ బాడీ వెయిట్కి ఎంత కేజీస్ తీసుకోవాలి అండ్ ఎంత ప్రోటీన్ అండ్ ఎంత క్వాంటిటీ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ రెసిపీస్ ఎక్కువగా తీసుకోవాలి అని. సో వాళ్ళకి ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి పన్నీర్ తోటకూర పులావ్. పన్నీర్ తోటకూర పులావ్. వావ్, సో క్రేజీ కాంబినేషన్. యూజువల్గా ఏంటంటే మనకు పన్నీర్ అందరి ఫేవరెట్. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ని దూరంగా పెడుతూ ఉంటారు పిల్లలైనా, కొంతమంది పెద్దవాళ్ళకి కూడా ఇష్టం ఉండదు, ఎవ్రీడే తీసుకోవాలి అవి. బట్ ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే ఏంటంటే కొంచెం మనకి న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో చూద్దాం కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా తోటకూర తీసుకొచ్చేసా. నువ్వు బ్రౌన్ రైస్ యూస్ చేస్తున్నావు. పన్నీర్, సో పన్నీర్ కొంచెం స్వీట్నెస్ ఇస్తుంది, తోటకూర కొద్దిగా పులుపుదనం ఇస్తుంది అనమాట. క్రేజీ కాంబినేషన్ యాక్చువల్గా. అండ్ తర్వాత మింట్ కూడా తీసుకొచ్చేసాం, పుదీనా. సో ఖచ్చితంగా మనకు పులావ్స్ ఇలా అంటే పుదీనా అనేది కంపల్సరీ వేయాలి, ఆ ఫ్లేవర్ కోసం అయినా. మిగతావన్నీ మసాలాస్, కొన్ని వెజిటబుల్స్ కూడా తీసుకొచ్చేసాం. పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా సో స్టవ్ ఆన్ చేస్తున్నాం. ముందుగా కొంచెం నూనె, అలాగే కొంచెం నెయ్యి కూడా. సో కొంతమందికి నెయ్యి ఒక్కటే పడదు, అంటే ఎగుటుగా అనిపిస్తుంది. సో ఇట్లా కాంబినేషన్ యూస్ చేయొచ్చు అన్నమాట పులావ్ చేసుకున్నాం. ఎస్, అప్పుడు కొంచెం మనకు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక స్పూన్ మసాలా దినుసులు, అలాగే బిర్యానీ ఆకు కూడా. సో ఇవి కొద్దిగా ఫ్లేవర్ అనేది వస్తే మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోవచ్చు. సో పులావ్ అనగానే మనకు కొంచెం స్పైసెస్ ఉంటాయి, వెజిటబుల్స్ ఉంటాయి, ఫిల్లింగ్గా ఉంటుంది కాబట్టి లంచ్కి మనం తీసుకోవచ్చు. లంచ్కి ఇది బెటర్ ఆప్షన్ మనకు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎర్లీ డిన్నర్ చేసే వాళ్ళు కూడా తీసుకోవచ్చు, బికాస్ స్పైసెస్తో పాటు మనము పన్నీర్ కానీ తోటకూర కానీ అండ్ అలాగే ఇక్కడ మనం బ్రౌన్ రైస్ యూస్ చేస్తాం. ఓకే, సో అది కొంచెం వాళ్ళకి సెటిల్గా అనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సో మనకి ఏంటంటే ఫిల్లింగ్గా అనిపిస్తుంది కాబట్టి అండ్ ఎక్కువ ఆయిల్ కానీ లేకపోతే ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉన్న మేము ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్కి బాగా యూస్ఫుల్ అవుతుంది. అవును. సో వెయిట్ మేనేజ్మెంట్ యూస్ చేసేటప్పుడు నార్మల్గా అప్పుడు కూడా ఆయిల్ ఇవన్నీ కట్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం క్వాంటిటీ మెయింటైన్ చేయాలి. లైక్ ఇప్పుడు మనం ఎలాగైతే గీ అండ్ కొంచెం ఆయిల్ యూస్ చేసామో అలా మిక్స్ అండ్ మ్యాచ్గా కూడా యూస్ చేయాలి. ఓకే, సో చక్కగా వేగిపోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. తర్వాత పచ్చిమిర్చి కూడా. ఓకే, ఇప్పుడు వెజీస్ కూడా యాడ్ చేసేద్దాం. ఫస్ట్ కొంచెం క్యారెట్, అలాగే బఠానీ కూడా. ఇందులోనే తోటకూర కూడా యాడ్ చేస్తున్నాం.
సో మనము తోటకూర ప్లేస్లో మిగతా లీఫీ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవచ్చు, లైక్ పాలక్ కానీ ఇంకేదైనా గ్రీన్ లీఫ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ స్పైసెస్ యాడ్ చేద్దాము. ఫస్ట్ కొంచెం సాల్ట్, రైస్ కూడా వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అండ్ కొంచెం కారం, ఓకే, కొంచెం జీరా పౌడర్, అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి వెజిటబుల్స్ కూడా మనకు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పన్నీర్ కూడా వేసేద్దాం. సో దీంట్లో కొన్ని వాటర్ కూడా స్ప్రింకిల్ ఆన్ చేసుకుందాం. ఓకే, సో చక్కగా పన్నీర్ కూడా ఏవైతే మనం మసాలాస్ వేసామో అవన్నీ చక్కగా జలప్ అయిపోతాయి అనమాట. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఆల్రెడీ మనము ఉడికించుకున్న బ్రౌన్ రైస్ కూడా, బాస్మతి బ్రౌన్ రైస్. యూజువల్గా చెప్తూ ఉంటారు కదా, రైస్ ఎంత తీసుకుంటాం దానికంటే ఈక్వల్ ప్రపోర్షన్స్లో కర్రీ తీసుకోవాలని. సో ఇక్కడైతే అలానే అనిపిస్తుంది యాక్చువల్గా. ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఉన్నాయి మేము ఏదైతే స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నామో అండ్ రైస్ కూడా. సో కాస్త ఇది సాట్ అయితే మనకు పర్ఫెక్ట్గా పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాం మరి రెడీ అయిందో లేదో. చూసేద్దాం. ఓకే, సో పర్ఫెక్ట్. సో ఇంకా ఏమైనా యాడ్ చేయాలా? పుదీనా యాడ్ చేసేద్దాం ఇప్పుడే. సో చక్కగా ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుంది ఇది. సో పర్ఫెక్ట్ ఉంది. సో మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో పర్ఫెక్ట్గా మనం పులావ్ అయితే రెడీ చేసుకున్నాము. సో రెడీ అయిపోయినట్టే ఇంకా? రెడీ అయిపోయినట్టే. కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకున్నాం. ఓకే, సో కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకున్నాం. రెడీ అయిపోయినట్టేనా? లాస్య పన్నీర్ తోటకూర పులావ్ రెడీ అయిపోయింది. ఓకే, ఘుమఘుమలాడే పన్నీర్ తోటకూర పులావ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పన్నీర్ తోటకూర పులావ్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, తోటకూర 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పన్నీర్ ముక్కలు 1 కప్పు, ఉడికించుకున్న బాస్మతి దంపుడు బియ్యం 1 కప్పు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. పన్నీర్ తోటకూర పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె నెయ్యి వేసి కరిగాక అందులో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, తరిగిన తోటకూర, సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పన్నీర్ ముక్కలు వేసి కాస్త నీళ్లు పోసి ఉడికించుకున్న బాస్మతి దంపుడు బియ్యం వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా పుదీనా వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ తోటకూర పులావ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే.
చక్కటి ఫ్లేవర్స్ అన్నీ హోల్ స్పైసెస్ వేసుకున్నాము, కొన్ని స్పైసెస్ వేసుకున్నాము, పన్నీర్ కావచ్చు, తోటకూర కావచ్చు, టాంజినస్ ఉంది అండ్ వెజిటబుల్స్. సో పర్ఫెక్ట్ డిష్ అనమాట ఇది. సో హ్యాపీగా ఒక మీల్లో తీసుకుంటే అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ వచ్చేస్తాయి ఒక మీల్లోనే. వెయిట్ మేనేజ్మెంట్ ప్లాన్ చేసేటప్పుడు కొంచెం 1:2 రేషియోలో తీసుకోవాలి, కార్బ్స్ అయినా ఫైబర్ అయినా. సో ఇదైతే వాళ్ళకి చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటుంది. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉందన్నమాట. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అరటికాయ పెప్పర్ ఫ్రై. అరటికాయ పెప్పర్ ఫ్రై. సో క్రేజీ కాంబినేషన్ యాక్చువల్గా. ఫ్రైస్ తింటూ ఉండాలి, అందరికీ ఇష్టం. బట్ వెయిట్ మేనేజ్మెంట్ అనగానే ఫ్రైస్ అన్నీ కట్ డౌన్ చేస్తూ ఉంటారు. బట్ హెల్దీగా టేస్టీగా ఎలా ఫ్రైస్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం, అంతేనా? ఎస్, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే, సో అరటికాయ ముక్కలు తీసుకొచ్చేసావు. అండ్ పెప్పర్స్ అంటే ఓకే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బెల్ పెప్పర్స్ తీసుకొచ్చావు అనమాట. చాలా సెటిల్డ్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ. బట్ యా, ఫ్రై అనగానే మనం ఎక్కువ వేసేసుకుంటే అసలు టేస్టీగా ఉండదు, కొన్ని ఉండాలి. అండ్ ట్యాంగినెస్ కోసం లెమన్ కూడా తీసుకొచ్చాం. పర్ఫెక్ట్గా ఉంది. సో స్టార్ట్ చేద్దామా మరి? యా, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం వీటిని మ్యారినేట్ చేసుకోవాలి. ఓకే, సో ఒక మిక్సింగ్ బౌల్, అలాగే ఒక స్పూన్, కొంచెం ఆయిల్, సో డ్రెస్సింగ్ లాగా ప్రిపేర్ చేసుకోండి. యా, డ్రెస్సింగ్ లాగా ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకొక స్పూన్. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం, ఓకే, కొంచెం పసుపు, ఓకే, కొంచెం ధనియా పౌడర్ కూడా. సో యూజువల్గా వెయిట్ మేనేజ్మెంట్ అంటే అరటిపండు తీసుకోకూడదు, అరటికాయ తీసుకోవచ్చు. యా, అవును. ఎందుకంటే అరటి పండు ఒకసారి రైప్ అయ్యాక అది గ్లైసమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, పైగా క్యాలరీస్ కూడా ఎక్కువగా పెరుగుతాయి దాని. సో షుగర్స్ అండ్ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ధనియా పౌడర్ తర్వాత కొంచెం మిక్స్డ్ హర్బ్స్ కూడా మనం ఇందులో యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం ప్రిపరేషన్ డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా కదా. అవును. ఇందులోనే మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న అరటికాయలు కూడా వేసేసుకోవాలి. సో ఇది మనం స్నాక్ లాగా కూడా తీసేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో చక్కగా డ్రెస్సింగ్ చేస్తే వాటికి అన్నిటికీ పడుతుంది యాక్చువల్లీ. యా, వీటన్నిటికీ పట్టించాలి. ఇందులోనే మనం పెప్పర్స్ కూడా వేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ కొంచెం గ్రీన్ క్యాప్సికమ్, కొంచెం ఎల్లో క్యాప్సికమ్ కూడా, అలాగే కొంచెం రెడ్ క్యాప్సికమ్ కూడా. ఓకే, సో యూజువల్గా సలాడ్స్ ప్రిపేర్ చేస్తాం కదా, ఆ టైప్లో ఉంది కదా యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు మనం స్టవ్ కూడా ఆన్ చేసేద్దాం. సో అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని సో యూజువల్గా ఈ ఫ్రై అనేది ఏదైతే ఉందో అది మనము స్నాక్స్ లాగా అన్నారు కదా, అలా తీసుకోవచ్చు. కాంబినేషన్ ఏదైనా బాగుంటుంది అంట. యా, ఏదైనా సాలడ్స్లో ఉన్న ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లేదంటే ఫుల్కాతో కూడా బాగుంటుంది. ఓకే, డన్. సో నూనె కూడా వేడెక్కింది. యా, ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. సో చక్కగా మనం హర్బ్స్ వేసుకున్నాము అండ్ ఏదైతే బెల్ పెప్పర్స్ ఇవన్నీ కూడా మంచి అరోమా ఇస్తుంది. బట్ కొంచెం సౌత్ ఇండియన్ టేస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఎస్, అవును. కొంచెం హర్బ్స్ యాడ్ చేస్తాం అండ్ అలాగే ఆల్ టైప్ ఆఫ్ బెల్ పెప్పర్స్ అది కూడా మ్యారినేట్ చేసేస్తున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఓకే, సో వెయిట్ మేనేజ్మెంట్ థీమ్ కాబట్టి మనం జ్యూసెస్ ప్రిఫర్ చేయొచ్చు ఆ మీల్ రీప్లేస్మెంట్గా. అలాగా ఒక్కొక్కసారి కొంతమంది చాలా ఒబేస్గా ఉంటారు అండ్ వెయిట్ మేనేజ్ చేయాలి అనుకుంటారు తగ్గిన తర్వాత, అలాంటి వాళ్ళు లిక్విడ్ డైట్ తీసుకోవచ్చు కొన్ని రోజులు. సో లిక్విడ్స్ ఇవ్వచ్చు, బట్ జ్యూసెస్ అనేది మనకు ఎక్కువగా ప్రిఫరబుల్ కాదు. ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వడానికి కానీ ఫ్యాట్ కరిగించడానికి లేదంటే వెయిట్ మేనేజ్మెంట్ అప్పుడు మనము ఫైబర్ అనేది ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉండాలి. సో జ్యూసెస్
చేయడం వల్ల మనకు ఆ ఫైబర్ అనేది లాస్ అవుతాం. వీలైతే మనం వాటర్ కంటెంట్ ఫుడ్స్ పెట్టాలి. ఒకవేళ లిక్విడ్ డైట్లో ఉంటే కనుక మోర్ మనము సూప్స్ ఇస్తూ దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. జ్యూసెస్ తీసుకుంటే బాడీ మాత్రమే రీహైడ్రేట్ అవుతుంది. అండ్ ఎవరికైతే డయాబెటిక్ ఉంటుందో వాళ్ళకి షుగర్స్ రేజప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి చాలా మినిమల్ క్వాంటిటీలో ఇవ్వాలి. అంటే 1 or 2 సర్వింగ్స్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇవి చక్కగా వేగాలి ఫ్రై కాబట్టి. ఓకే పర్లేదు, చాలా బ్యూటిఫుల్గా అయిపోయింది ఫ్రై. సో మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో పర్ఫెక్ట్ ఫ్రై అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుందాం. కొంచెం లెమన్ స్క్వీజ్, అలాగే కొంచెం కొత్తిమీర కూడా. ఓకే, సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టేనా? పర్ఫెక్ట్గా అరటికాయ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ టేస్టీ అరటికాయ పెప్పర్ ఫ్రై రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. అరటికాయ పెప్పర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మిక్స్డ్ హర్బ్స్ 1 టేబుల్ స్పూన్, అరటికాయ ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. అరటికాయ పెప్పర్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నూనె, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మిక్స్డ్ హర్బ్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో అరటికాయ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో కలిపి పెట్టుకున్న అరటికాయ మిశ్రమాన్ని వేసి కొద్దిసేపు వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అరటికాయ పెప్పర్ ఫ్రై రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. వావ్, బనానా చిప్స్ లాగా అనిపిస్తుంది కదా. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా సింపుల్గా అయిపోయింది. ఎస్పెషల్లీ మనము అందులో ప్యాన్లో వేసి అవన్నీ వేస్తే కూడా ఇంత చక్కగా జలప్ అయిపోయాము. ఏదైతే డ్రెస్సింగ్ చేసామో అది వెరీ ఇంపార్టెంట్ కుకింగ్ ప్రాసెస్లో కదా. అది ఒక చిన్న చిట్కా అనమాట. పర్ఫెక్ట్గా ఉంది. స్పైసెస్ అన్ని జలప్ అయిపోయాయి, హర్బ్స్ ఫ్లేవర్ తెలుస్తుంది అండ్ ట్యాంగినెస్ తెలుస్తుంది. మనం నిమ్మకాయ రసం పిండుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది. అండ్ బెల్ పెప్పర్స్ ఫ్లేవర్ కూడా ఎక్కువగా తెలుస్తుంది. సో అది చక్కగా సార్ట్ చేసి అండ్ అలాగే మ్యారినేట్ చేసాం కాబట్టి ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా ఎన్హాన్స్ అయ్యాయి. వావ్, సో 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉన్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పన్నీర్ తోటకూర పులావ్. పన్నీర్లో మనకు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే మంచి కొలెస్ట్రాల్స్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది, హెచ్డిఎల్ని. దాంతోపాటు బాడీకి కాల్షియం అబ్జార్ప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోన్ డెన్సిటీ కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే తోటకూరలో మనకు ఫోలిక్ యాసిడ్ అండ్ అలాగే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళు కూడా తోటకూరని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. దీంతో పాటు మనకు బోన్ డెన్సిటీ అనేది చక్కగా పెరుగుతుంది అండ్ అలాగే బాడీని డీటాక్స్ చేయడంలో ఉపయోగపడుతుంది అండ్ అలాగే వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. బ్రౌన్ రైస్లో కూడా మనకు వైట్ రైస్తో కంపేర్ చేస్తే గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నవాళ్ళు రైస్ తీసుకోవాలనిపిస్తే బ్రౌన్ రైస్ కనుక ప్రిఫర్ చేస్తే షుగర్స్ అనేది ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అరటికాయ పెప్పర్ ఫ్రై. అరటికాయలో ముఖ్యంగా మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే మినరల్స్లో మనకు కాపర్ ఇంకా జింక్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో మన బాడీ మెటబాలిక్ రేట్ చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది అండ్ అలాగే
ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా బూస్టప్ చేస్తుంది. వండర్ఫుల్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ టేస్ట్ వైస్ అయితే రెండు చాలా చాలా సూపర్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫ్రై అయితే ఫిదా అయిపోయాను అనమాట. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అండ్ అమేజింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.